బెంగళూరు నుంచి మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? నా పేరు మాల్తి అని, నేను టీచరు. మాట్లాడండి సార్తో. సో ఎడ్యుకేషన్ దీంట్లో రూరల్ ఏరియా చిల్డ్రన్స్ కి లోన్ అంటే ఎట్లా కొందరికి దొరుకుతుంది, కొందరికి ఫెసిలిటీ దొరకదు. అది ఎట్లా హెల్ప్ చేస్తారు వాళ్ళకి? లోన్ ఏ కోర్స్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నారండి? అది మా ఇంట్లో ఎవరు లేదు, అదర్ స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ కానీ ఏదైనా వేరే కోర్సెస్ కానీ. ఓకే, జనరల్గా అంటే లోన్ అప్లై చేయాల్సిన అవసరం వస్తుంది అంటే కనుక మనం జాయిన్ అవుతున్న ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు ఎక్కువ ఉండటం వల్ల కూడా అవి ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ మనకి చాలా స్కాలర్షిప్స్ ఇస్తుంది. 10,000 బిలో ఎంసెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫుల్ ఫీజు ఫ్రీ సీట్ అండి. అట్లానే మనకి గవర్నమెంట్ నుంచి ఎన్నో డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా పిల్లలకి ఫీజు ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ చేసి స్పాన్సర్షిప్స్ ఇప్పిస్తూ స్కాలర్షిప్స్ ఇప్పిస్తూ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇన్ కేసు లోన్ అప్లై చేయాల్సి వస్తుంది అంటే మనం జాయిన్ అవుతున్న ప్రైవేట్ కాలేజ్ ఫీజు ఎక్కువ ఉండొచ్చు. అది మన నిర్ణయాల్ని బట్టి మనం కొంచెం మన స్తోమతని బట్టి చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. సార్ మరో కాలర్ వరంగల్ ములుగు నుంచి ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి. మీ పేరు? సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి సార్. సార్ మా బాబు ఎంటెక్ ఎల్ఐసి అర్థం అవుతుంది సార్, ట్రాన్స్పోర్ట్ సివిల్ ఇంజనీరింగ్. సార్ ఏంటి సార్? సార్ పిహెచ్డి చేస్తున్నాడు ఐఐటి పాట్నాలో. ఐఐటి పాట్నా పిహెచ్డి చేస్తున్నాడు మీ అబ్బాయి? ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది సార్, ఇంకొక 3-4 months అయిపోతుంది. టీసీఎస్ అయిపోయి సబ్మిషన్ లో ఉన్నాడు. ఓకే, ఎట్లా ఉంటుంది సార్ అంటే అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది తనకి తర్వాత కెరియర్ అని జనరల్గా? ఓకే, ఐఐటి పాట్నాలో చేస్తున్నాడు కాబట్టి మంచి కాలేజ్లో చేస్తున్నాడు. మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయిని అడిగితే మీ అబ్బాయి క్లారిటీగా చెప్పగలుగుతాడు తను నెక్స్ట్ ఏంటి అనేది. బట్ జనరల్గా మనం మాట్లాడుకుంటే పిహెచ్డి స్టూడెంట్స్ దీని తర్వాత రీసెర్చ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పిహెచ్డి దేంట్లో చేస్తున్నారు అనేది మనం ఇంకా అంత గమనించలేదు, అంత డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. కాబట్టి పిహెచ్డి చేసిన వాళ్ళకి రీసెర్చ్ అనేది ఒక స్ట్రాంగ్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ వాళ్ళు ప్రొఫెసర్షిప్ అంటే టీచింగ్లోకి వచ్చేస్తారు. చాలా వరకు రీసెర్చ్ చేస్తూ ప్రొఫెసర్ లాగా వర్క్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కూడాను వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తూ ముందుకెళ్ళటము, లేకపోతే వాళ్ళు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవటము. పిహెచ్డి చేసిన వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ అండి. కానీ పిహెచ్డి ఐఐటి పాట్నాలో చేస్తే కంపల్సరీగా ఒక ప్రొఫెసర్గా అయితే మాత్రం ఎక్కడో చోట ఉద్యోగం ఈజీగా వస్తుంది. కాకినాడ నుంచి మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. మీ పేరు? నా పేరు మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి గారు మాట్లాడండి, సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. మా అమ్మాయికి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. బీటెక్ లో ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అని అడగడానికి. ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింది, ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందండి? ఎంసెట్ ర్యాంక్ 60,000 వచ్చింది సార్. 60,000. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎక్కడ సీట్ వచ్చింది? ఐడియల్ కాలేజ్ సార్. ఏ కాలేజ్ అండి? ఐడియల్. ఓకే, ఏ బ్రాంచ్ తీసుకున్నారు? సిఎస్సి అంటుందండి. ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటారు కదా, ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మీరు సిఎస్సి అప్లై చేశారు. సో మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారము కౌన్సిలింగ్లో బెస్ట్ కాలేజెస్ మనకి ఏమొస్తాయి దాని ప్రకారం మనం అప్లై చేసుకుంటామండి. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్లో మనకి ఇన్ కేసు ఇంకా బెటర్ కాలేజెస్కి అవకాశాలు ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. సో మీరు భయం లేకుండా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇన్ కేసు మనం అప్లై చేసిన కాలేజ్ సీట్ రాకపోతే ఉన్న కాలేజ్ సీట్ అయితే పోదు, మీకు ఉన్న కాలేజ్ సీట్ అయితే ఉంటుంది. ఇన్ కేసు మీ డ్రీమ్ కాలేజెస్లో ఇంకా బెటర్ కాలేజ్లో మీరు సీట్ అప్లై చేస్తే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో కనుక సీట్ వస్తే అప్పుడు మీకు ఈ సీట్ క్యాన్సిల్ చేసి ఆ సీట్ ఇస్తారే కానీ ఉన్న సీట్ అయితే మీకు గ్యారంటీగా ఉంటుంది. మనము ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందనే క్వశ్చన్కి వస్తే మాత్రము ఇప్పుడు చాలా వరకు పిల్లలు కంప్యూటర్ సైన్స్ వెనక పడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికీ కోర్లో మనకి కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెకట్రానిక్స్, రోబోటిక్స్, అట్లానే బయోటెక్, ఇట్లాంటి ఎన్నో డిఫరెంట్ ఫీల్డ్స్లో స్కోప్ అనేది బాగుంది. కానీ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి.